అంటే నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, అంటే నీ ఆత్మ మరణించిన స్థితిలో ఉంది. ఆ మరణము నుండి అనగా చచ్చిన ఆత్మను ఎక్కడేస్తాడు? ఆ దూతలతో వేస్తాడు ఎక్కడికి? ఆరని అగ్నికి. అందువలన ఆ ఆరని అగ్ని నుండి, మరణము నుండి అనగా ఆరని అగ్ని నుండి మన ఆత్మను రక్షిస్తాడు. అది అర్థం. కాబట్టి నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు, మరణము నుండి అనగా నరకము నుండి రక్షించును అనగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షిస్తాడు అనగా తప్పిస్తాడు అని అర్థం. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానంతో కూడిన ఈ వాక్య భాగము సొలొమోను మహాభక్తుడు ముందుగానే రచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. ఎవరైనా చదవండి, ఒక్కరు రావాలి. సామెతలు 10:6 వచనం. ఎవరు ఎలర్ట్గా ఉండకపోతే మనకి ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయమ్మా? చాలండి. నీతిమంతుని తల మీదికి. ఇప్పుడు మీరు మీ చెయ్యి తల మీద పెట్టుకున్నారు, ఇలా పెట్టుకున్నారు. మీరు నీతిమంతులుగా మార్చబడాలి మొట్టమొదట. ఇది అయిపోయిన తర్వాత ఈ భాగ్యం. ఓకే, తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఈ తల మీదికి పరలోకము నుండి ప్రభు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎంత బాగుంది! ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇది వస్తుంది, లేదు, కొంచెం వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు అని ఉందా? లేదు కదా. వచ్చును, డెఫినెట్ వచ్చును అనగా ఖచ్చితంగా వస్తుంది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీవు మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న నీకు నీవే, నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా? ఏంటమ్మా? నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా అంటే ఒక 100 మంది పేదవాళ్ళకి అన్నం వండేసి పెట్టడం కాదు, కుష్ఠరోగులకి కట్లు కట్టి మందులు ఇవ్వడం కాదు, లేకపోతే విధవరాండ్రికి బట్టలు ఇచ్చినట్టు కాదు. ఈ మంచి కార్యాలు కాదు. ఎలాగా నీతిమంతులుగా మార్చబడతాము? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభు రక్తధారాల ద్వారా